కాబట్టి ఎవరైతే కొంతమంది దొంగలు ఉన్నారో, ఈ మతం పేరు, ఈ కులం పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుని ఎదవలు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పప్పులు ఉడకట్లేదు, వాళ్ళ ఆటలు సాగట్లేదు. విదేశాల నుంచి వచ్చే వాళ్ళకు వచ్చే ఫండింగ్ అక్రమ దారిలో ఇక్కడ దుర్మార్గాలు చేయటానికి, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, మత మార్పులు చేయడానికి, ఇక్కడ ఈ ఉగ్రవాద తీవ్రవాద కార్యకలాపాలు చేయడానికి బయట నుంచి వచ్చే ఫండ్ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకున్నాడు నరేంద్ర మోడీ. ఈ దేశాన్ని నాశనం చేసే ఈ దొంగ సంస్థలు ఏవైతే కొన్ని ఇక్కడ ఉన్నాయో వాటికి వచ్చే ఫండింగ్ని అడ్డుకున్నాడు. ఈ 10 ఏళ్లలో ఎక్కడన్నా ఒక బాంబ్ బ్లాస్టింగ్ జరిగిందా? ఏ చిన్న సంఘటన అయినా జరిగిందా? ల్యాండ్ ఆర్డర్ని ఎంత బాగా చేసుకుంటూ వచ్చారు ఈ 10 సంవత్సరాలు. దేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళాడు. ఈ 10 సంవత్సరాల్లో భారతదేశం అంటే తలెత్తుకునేలాగా చేశాడు. మరి ఈ కుక్కలకు అందరికీ ఎందుకు ఇంత ఏడుపు, ఇంత విషంగా అక్కడం అంటే కేవలం వీళ్ళ స్వార్థం. దేశం ఏమైపోయినా, దేశ ప్రజలు నాశనం అయిపోయినా వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళ స్వార్థం, వీళ్ళకి డబ్బులు కావాలి, వీళ్ళు దోచుకు తినాలి. వీళ్ళకి ఇందుకోసమే అవకాశం ఉంటే ఒకడు చైనాకు తాకట్టు పెడతాడు, ఒకడేమో పాకిస్తాన్కి తాకట్టు పెడతానంటాడు, ఒకడేమో ఇంగ్లాండ్కి బ్రిటిష్ వాళ్ళకి తాకట్టు పెడతానంటాడు. వీళ్ళు ఎప్పుడు భారతదేశాన్ని భారతదేశంగా ఉండాలని వీళ్ళ కోరిక కాదు. ఉంటుంది భారతదేశంలో అయినా సరే, వీళ్ళు అవసరమైతే దేనికో దానికి తాకట్టు పెట్టి అదే దేశంగా చూడాలనుకుంటారు తప్పితే భారతదేశాన్ని భారతదేశంగా చూడాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీజేపీ ఏదైతే గెలిస్తే, భారతదేశంలో ఎలక్షన్లో గెలిస్తే భారతీయులు మాత్రమే సంబరం చేసుకుంటారు, సంతోషపడతారు. అదే ఇంకొక పార్టీ ఉంది, అది గెలిస్తే పాకిస్తాన్లోను చైనాలోను సంబరాలు చేసుకుంటారు. ఏంటి కారణం? వాళ్ళకి వీళ్ళకి ఉన్న లింక్ ఏంటి? వాళ్ళు ఎందుకు సంబరాలు చేసుకుంటారు? పాకిస్తాన్ వాడు, చైనా వాడు. ఇక్కడ ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ గెలిస్తే వాళ్ళు ఎందుకు సంబరాలు చేసుకుంటారు? వాళ్ళకు జరిగే మేలేంటి? వాళ్ళకు ఒరిగేది ఏంటి? దీన్ని బట్టి అర్థం చేసుకోనరా? నేను చెప్తున్నా, సిగ్గులేని, బుద్ధి లేని, పనికి మాలిన సెక్యులర్ హిందువులారా, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు, మిమ్మల్ని ఆ గోతిలో కప్పెట్టడానికి. మీరేదో అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఎవరిని వదలరు, సెక్యులర్ని వదలరు, ఎవరిని వదలరు. వాళ్ళ టార్గెట్ ఒక్కటే, ఈ దేశ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని, హిందువుల్ని ఈ దేశంలో లేకుండా చెయ్యడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నారు 2 వర్గాలు. వాళ్ళకి విదేశాల నుంచి ఫండింగ్, సహాయం, సహకారాలు వస్తున్నాయి. ఇది తెలుసుకొని సావనరా సన్నాసులారా. బాలాజీ, నేను మీరు చెప్పిన దానికి నేను ఒక చిన్న యాడ్ చేయదలుచుకున్నా. ఏంటంటే సెక్యులర్ ఎందుకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎంతసేపు తిన్నామా తెల్లారిందే పడుకున్నామా అనుకోకుండా, ప్లస్ సంపాదించాము, నా కొడుకులకు పంచాము, నా కొడుకులు చేశాము, నా అంతిమ కాలం కంప్లీట్ చేసాము అనుకోకుండా, పిల్లలకి కొద్దిగా ఆలోచన విధానాన్ని కొద్దిగా నేర్పండి. మీ పిల్లల గురించి, మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఎందుకు అంటే మీ పిల్లలు రేపు పొద్దున అవతల నుంచి ఏదన్నా సమస్య వస్తే ఎదుర్కొనే విధానాలు తెలియజేయండి. అంతేగాని మీరు కనీసము ఎలా చేసే హిందువుల్ని ఎలా ముందుకు చేయనీరు, లాగుతా ఉంటారు వెనక్కి. అలా కాకోకుండా కనీసం మీ పిల్లల కన్నా చెప్పండి, అర్థం చేసుకునేలా చెప్పండి, అర్థమయ్యేలా చెప్పండి. రేపు పొద్దున మిమ్మల్ని, మీ పిల్లల్ని కష్టపెట్టే వాళ్ళు వస్తారు. అదే నేను వాళ్ళకే చెప్తున్నాను, తెలుసుకోండి అని చెప్తున్నాను. సుబ్బు, నేను చెప్తున్నా అదే, మీరు తెలుసుకోండి అంటున్నా. మీరు తెలుసుకోండి, తర్వాత మీ పిల్లలకు చెప్పండి అనే దాన్ని నేను చెప్తున్నా. ఎంతసేపు వెనక్కి లాగడం కాదు, మీరు తెలుసుకోండి అంటున్నా. చెప్పండి. ముక్కలో చెప్పాలంటే సార్, మనమేమో
ఒక్క పిల్లోడిని కానీ వాడిని అభివృద్ధిలోకి తెచ్చి వాడికి ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ఇప్పించి ఒక ఇల్లు కట్టించి వాడిని సుఖంగా ఉంచాలి, వాడికి ఆస్తి సంపాదించి పెట్టాలని మనం ఆలోచిస్తున్నామండి. కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే 10 మంది పిల్లల్ని కానీ ఏదైతే ఈ రాజ్యం మొత్తం వాళ్ళది కావాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళకి మనకి తేడా అదేనండి. అవును. ఇద్దరు పిల్లలకి మనకు గమనించాల్సింది కష్టపడుతున్నట్లు అయిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సెక్యులర్ హిందువులు కాదు కళ్ళు తెరుచుకోవాల్సింది, వాళ్ళతో పాటు ఎవరైతే కులాల పేరుతోటి మోసపోతున్నారో, ఎవరైతే కులాల పేరుతో రెచ్చిపోతున్నారో వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీలు దళితులు వాళ్ళు వీళ్ళు అందరూ తెలుసుకోవాలి. అరే బాబు, ఈ సనాతన ధర్మాన్ని ఈ హిందువుల్ని భారతదేశంలో లేకుండా చేసిన మరణం ఎస్టీ ఉండడు, ఎస్సీ ఉండడు, ఎవడు ఉండడు, దళితుడు ఉండడు, ఎవడు ఉండడు. మొత్తాన్ని ఒక పక్క నుంచి మొత్తాన్ని లేపేయడమే, దీన్ని సమూలంగా నాశనం చేయడమే వాళ్ళ లక్ష్యం. ఈరోజు విభజించి పాలించు అనే సిద్ధాంతం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు బ్రిటిషుడు చేశాడు విభజించి పాలించు అనే సిద్ధాంతంతో. ఈరోజు కులాల పరంగా నా వాయిస్ బ్రేక్ అవుతుందన్న, నీ వాయిస్ రావట్లేదన్న, నీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుందన్న. మీ వాయిస్ సరిగా రావట్లేదు. ఇప్పుడు వస్తుందా? చూసుకోండి ఒకసారి. ఇప్పుడు వస్తుందా? మాట్లాడండి. మనల్ని కులాల పరంగా విడదీసి రెచ్చగొట్టి విడదీసి ఒకరిని టార్గెట్ చేసి వాడి కథ ముగించిన తర్వాత వీడిని కూడా ముగిచ్చేస్తారు, వీడిని ఉంచరు. వీడు అనుకుంటాడు నన్ను వదిలేస్తారని, వీడిని వదలరు. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, చరిత్ర కాదు, చరిత్రని మర్చిపోయిన వాడు మన సంస్కృతి సాంప్రదాయాల్ని పోగొట్టుకున్నవాడు చరిత్రలో కనుమరుగైపోతాడు. ఇది మాత్రం వాస్తవం. కాబట్టి ఎస్సీ ఎస్టీలు దళితులు అందరూ ప్రతి ఒక్కళ్ళు కళ్ళు తెరుచుకోవాలా, ఇవి గమనించుకోవాలి వాస్తవాన్ని, తప్పు ఎక్కడ జరుగుతుందని. మన ఇంట్లో మనకి గొడవలు ఉంటే మనం సరిదిద్దుకోవచ్చు. మనకి పూర్వం నుంచి కూడా మనకి సరిదిద్దుకుంటూనే, ఎవడన్నా ఒకడు తప్పు చేస్తే ఇంకొకడు సరిదిద్దుకుంటూనే వచ్చారు. కాబట్టి ఈ దేశానికి ఒక మంచి పేరు ఉంది. ఈ ప్రపంచ దేశాల్లో అన్ని కూడా భారతదేశం అంటే 2 చేతులు ఎత్తి ఎందుకు నమస్కరిస్తాయి అంటే ఇక్కడ విభిన్న ఆచారాలు, విభిన్న పద్ధతులు, రకరకాల ఆచారాలు, రకరకాల పద్ధతులు, రకరకాల మనుషులు, రకరకాల విధానాలతో అందరూ కలిసి బతుకుతారు. ఒకరినొకడు చంపుకునే సాంప్రదాయం సంస్కృతి మన దగ్గర లేదు. కానీ మిగతా దేశాల్లో అలా కాదు. మిగతా మతాల్లో వాడు అన్యుడు అన్నవాడిని బతకనివ్వడు. మనం చూస్తానే ఉండం. ఇప్పుడు పక్క నుంచి ఆఫ్ఘనిస్తాన్ కానీ ఏవైతే ముస్లిం దేశాలు ఉన్నాయో, క్రిస్టియన్ దేశాలు ఉన్నాయో, మతాల పేరు మీద కొట్టుకు చస్తారు. ఒకటి చర్చి మీద ఒకటి బాంబులు, ఒకటి మసీదు మీద ఒకటి బాంబులు వేసుకొని పేల్చేసుకొని ఎలా నాశనం అయిపోతున్నారో మనం చూస్తూనే ఉంటాం. బుద్ధి తెచ్చుకోండి, వాస్తవాలు తెలుసుకోండి, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. అరే బాబు, ఈ దేశంలో సనాతన ధర్మం ఉన్నంత కాలం, హిందుత్వం ఉన్నంత కాలమే సెక్యులరిజం కూడా ఉంటది. అది పోయిన తర్వాత సెక్యులరిజం ఉండదు. ఏ దేశంలో ఉంది సెక్యులరిజం? ఎక్కడ ఏ దేశంలో పాటిస్తున్నారు సెక్యులరిజం? మనకి నీతులు చెప్పేవాళ్ళు చెప్పాలి. నాకేల్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన వెంకట్ గారు ఉన్నట్టున్నారు. వెంకట్ లేదు, వెంకట్ కాదు, మన బాలాజీ అన్న, సుబ్బు అన్న, నేను ఉన్నా. సుబ్బు అన్న జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ అన్న. రంగన్న ఏంటి టాపిక్ ఏంటి ఈరోజు? ఇలా కాపర్లు ఎక్కువైతే దశమ భాగాలకి ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద పెట్టినాము. కంటిన్యూ చేయండి. మరి ప్లే చేయమంటారా ఇప్పుడు నన్ను?
చేయండి చేయండి. అప్పుడు ఈయన బతుకుతాడు, ఈయనకి ఆస్తి ఇవ్వను అన్నాడు. ఇప్పుడు మీరు దశమ భాగాలు ఇస్తున్నారే, గమనించండి, ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళందరికీ చెప్తున్నా, ఆస్తిపరులైన పాస్టర్లకు ఇస్తున్నారు మీరు, అది తప్పు. ఆల్రెడీ కోటు కూడా కొనుక్కోలేని పాస్టర్కి ఇవ్వట్లా మీరు, కోటీశ్వరులైనటువంటి పాస్టర్లకు ఇస్తున్నారు. తప్పు. రెండవది, దశమ భాగం ఎక్కడ ఇవ్వాలి? ఒకవేళ ఇస్తే నువ్వు ఎక్కడ నుంచి లబ్ధి పొందావో, నువ్వు ఏ సంఘంలో ఉన్నావో, నువ్వు ఎక్కడి నుంచి ఆధ్యాత్మికంగా నువ్వు లబ్ధి పొందావో, ఆశీర్వదించబడ్డావో, అక్కడ నీ లోకల్ చర్చిలో నువ్వు ఇవ్వాలి. అది నీ ఫస్ట్ ప్రయారిటీ. ఒకవేళ నువ్వు హైదరాబాద్లో చర్చుకో, వైజాగ్లో చర్చుకో, ఇంకొకరిలో చర్చుకో, యూట్యూబ్ చర్చుకో ఇవ్వాలనుకున్నావు అనుకో, లేదా డిజిటల్ చర్చుకో ఇవ్వాలనుకున్నావు అనుకో, ఒకవేళ నువ్వు మరొక దశమ భాగం ఉంటుంది కదా నీ శాలరీలో, అది ఇవ్వు. ఇది డబల్ ఆప్షన్ ఇది కాదు కాదు, ఇది ఇది ఎక్కడ ఉంది? ఇది పెద్ద హైలైట్. మరొక దశ ఉండిద్ది నీ శాలరీలో. కాదు, ఇప్పుడు 20% అట్లయితే ఏముందండి, గొర్రెలు కదా. ఇప్పుడు 100 రూపాయలు 10 రూపాయలు ఇయటమే బొక్క అనుకుంటే, వీడికి ఇచ్చి మళ్ళీ ఇంకో 10 నీకు, అంటే నీకు జల పుట్టిందనుకో, అంత నువ్వు బాగా జల ఎక్కువైపోయి, నీకు జల ఎక్కువైనప్పుడు ఏం చేయాలి? 20 రూపాయలు సమర్పించుకోమంటున్నాడు. అది నీ జల. నువ్వు ఇయ్యాలనుకుంటే కోటి లేనోడికి కూటికి లేనోడికి ఇయ్యి. కానీ నీకు బాగా దురద ఎక్కువైంది అనుకో, నీకు బాగా డబ్బులు ఎక్కువై జలబుట్టి గీక్కుంటున్నావు అనుకో, ఇంకో 10 రూపాయలు తీసి ఇయ్యి. అంతే, నువ్వు సావు ఏమన్నా చేసుకో, కానీ ఫస్ట్ మాత్రం ఈ 10 రూపాయలు ఇడికి ఇయ్యాలి. ఇంకా నీకు తోలు ఎక్కువయ్యి ఆగలేకపోతుంటే ఇంకో 10 రూపాయలు ఉంటాయి కదా, 5 వేసైపోయి వాడికి ఇయ్యి. ఇంకా నయ్యం, వీడికి కూడా ఇవ్వాలి ఇంకో 10 రూపాయలు. కాదు, మీకోసం చెప్తున్నా, నాకు ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదంలే. కాదు, తిక్కది తిన్నాకపోతే తొక్కి చంపినంట. కాదు అసలు, కాదు రంగా, అసలు నాకు అసలు వీళ్ళని ఏమనాలో అర్థం కావట్లేదు. ఆ ఎదురుగుండి నిజంగా నువ్వు చెప్పినట్టు ఎదురుగుండి కూర్చొని వినే వాళ్ళని ఎర్రిపూకులు అనాలా, ఏమనాలి అసలు? ఏరినా కొడుకులు బతుకులు జడ. కాదు సుబ్బు, తిక్కది తిన్నాకపోతే తొక్కి చంపినట్లు ఆ ఎదురు గుర్తున్న తిక్క గుర్రలు గుర్ర, లేకపోతే కనీసం కాదురా, వానికి ఇచ్చి ఈయనకి ఇచ్చి మేమేం తినాలి? మాకు బాడీలు కట్టుకోవాలా, ఇంకా పిల్లలను పెంచుకోవాలా, స్కూల్లో కట్టాలా, భోజనం ఏదైనా ఫుడ్ కు సరే రైస్ తెచ్చుకోవాలా, ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలా, అవన్నీ కాకుండా అడిగేది ఎవరు అడుగు? అవన్నీ కాదు, మీరు కూటికి లేకపోయినా సరే, మీరు కోటికి లేకపోయినా సరే దశమ భాగాలు ఇయ్యాల్సిందే. పైకి పోయిన తర్వాత పరలోకం చేరాల్సిందే. ఏడైతే మీరు బీకేదేం లేదు, మీరు ఇంకెట్నే అల్లాడిపోవాల్సిందే. ఆడ పరలోకంలో సుఖం చూస్తారు లేదు తెలుదు, కానీ ఈడ మాత్రం భూలోకంలో సినిమా కనపడుతుంది వీళ్ళకి. నాకు ఇంకో డౌట్ వచ్చింది బాబు, బాబు బాబు ఇంకొకటి వచ్చింది. నాకు 100 రూపాయలు వచ్చినాయండి ఈ రోజు. నాకు ఇప్పుడు వీడు చెప్పినట్టు నేను ఏదైతే ఒక సంఘానికి పోతున్నానో దానికి 10 రూపాయలు ఇవ్వాలన్నాడు. ఇంకేదన్నా నచ్చితే ఇంకో 10 రూపాయలు ఇవ్వాలన్నాడు, దానికి 10%, 10%, 20%. మరి ఇంకా ఒకే టైంలో ఇంకొక 2-3టికి ఇవ్వాలనుకుంటే ఇక మొత్తం వాళ్ళకి ఇచ్చి ఈడేం తినాలి? ఈడు వైజాగ్ లో ఒకటి ఉంది, నాకు నచ్చింది, దానికి ఇస్తాను ఒక 10 రూపాయలు. ఈడు ఏదైతే సంఘానికి పోతున్నాడు దానికి ఒక 10 రూపాయలు ఇస్తాడు. ఇంకొకటి నచ్చింది అనుకో యూట్యూబ్ది, వాడు చెప్పింది చాలా కేటగిరీలు ఉన్నాయి, 4 ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ 4టికి 4 10 ఇవ్వాలనా? యూట్యూబ్ చర్చ ఒకటంట, డిజిటల్ చర్చ ఒకటంట. ఏంటి చూడండి, కేటగిరీలు చూడండి. ప్రజల్ని మరీ ఇరుపుకులు చేసి వాడుకుంటున్నారు బాబు. అసలు ఇంత దారుణమైన స్థితిలో బతుకుతున్నారు.
ఈ పాస్టర్లకు ఒక్కోరికి ఇద్దరేసి ముగ్గురేసి భార్యలు ఉన్నారబ్బా. వాళ్ళని సాక్కొద్దా? వీళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి అనుకుంటున్నావు? ఇప్పుడు ఒక చోట వస్తే దశ అవునులేండి. చాలట్లేదు వాళ్ళకి. ఎలానా మీరు అది కాదు కాదు. గమనించాలి. గొర్రెలు నమ్ముకొని 2 కార్లు కొనుక్కుంటారు, 2 బంగ్లాలు కట్టుకుంటారు, వాటికి ఈఎంఐలు కట్టొద్దా? 2 పెళ్లిళ్ళు మళ్ళీ చేసుకుంటారు. ఏమనుకుంటున్నావు? కాదు మీరు కాదు తక్కువ ఇంకా అంచనా ఇద్దరు ఎత్తున్నారు సార్. ముగ్గురికి కాదండి, ఒక నిమిషం ఆగండి. ఇంకా ఇద్దరు ముగ్గురిని కీపులను మెయింటైన్ చేస్తారు. మరి వీళ్ళంతా భారం వాళ్ళే వహించాలిగా. మరి గొర్రెలు నమ్ముకునేగా ఇవన్నీ చేస్తుంది వాళ్ళు. తప్పదు మరి తప్పదు. మరి ఇవన్నీ వాళ్ళు భరించాలిగా. మరి తప్పదులేండి, ఆ అది మాత్రం ఉండాలి. ఏమి రా అట్లా కాదు. వాళ్ళు ఏమంటారు, ఏమి రా నా ఇంటి బాడికి ఇప్పుడు వచ్చింది రా, నువ్వు కట్టకుదరా ఏందబ్బా అని ఆమె అంటే, ఉండవే నాకు ఇంకా రాలేదు, ఇప్పుడు దశం భాగాలు ఇస్తారనుకుంటే ఆ గొర్రె సన్నాసి ఇచ్చి చావలేదు వాడు ఇత్తని అంటే పంపిస్తాలి అంటే, లేదబ్బా వాడు వచ్చి మేనేజర్ వాడు ఇంటికి వచ్చి 2-3 సార్లు అడిగిపోయాడబ్బా అని ఇల్లంటే ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. అయ్యా వాళ్ళకి అయ్యా అయ్యా చూసుకోవాలి, నువ్వు ఇళ్ళకి చూసుకోవాలి, సినిమా ఇంట్లో వద్దులేండి. చూసుకోవాలి. ఆ సినిమా మనకెందుకు గానీ వాళ్ళే చూసుకుంటారు. మళ్ళీ ప్లే సినిమాలు చేస్తా ఎందుకు, యాక్టింగ్లు సినిమాలు. ప్లే చేయండి. ప్లే చేస్తా. ఎందుకో అనిపించి చెప్పానండి. అనేదా భావించొద్దండి విశ్వాసులారా. నిజమేలేండి ఇవన్నీ, మరి నిజమేలేండి. ఇలాంటి అబద్ధమే ఉంది కానీ, కాకపోతే మీరు సినిమా చూపించడం నాకు ఎందుకో బాగా అనిపించలేదు అంతే. సరే అండి, స్టార్ట్ చేస్తాను. అయ్యయ్యో మళ్ళీ ఇది బయటకు వచ్చింది. కానుకలిచ్చే సందర్భంలో పౌలు 2 కొరింథీ పత్రికలు 8వ అధ్యాయంలో లేదు ఇది కొద్దిగా ముందుకు వచ్చింది. చేస్తున్న పొరపాటు ఏంటి తెలుసా? మనం 10వ భాగం తప్ప ఇంకేమేమో 90% మందే. దేవుడు ఎంత మంచోడండి, ఆయన నీకు 100% ఇచ్చి ఆస్తి కానీ శాలరీ కానీ ఆదాయం కానీ ఎంత అడుగుతున్నాడు? ఒక నిమిషం ఆపు. ఎంత అడుగుతున్నాడు? ఒక్క నిమిషం. 10వ భాగం అడుగుతున్నాడు. ఇక్కడ 100% అంటే ఇప్పుడు 5,000 శాలరీ ఉన్నోనికి 100% అంటే ఎంత అండి? కాదండి, మీరు విషయాన్ని పట్టించుకోవట్లేదు. ఆగండి సార్. మీరు చెప్పండి. దేవుడు అబ్బా ఎంత మంచోడండి దేవుడు. 100% ఇచ్చి 90% నిన్నే ఉంచుకోమని 10% కదా నీకు ఇయ్యమంటుంది అని ఈ పొరంబోకుడు ఈ ఎదవ చెబుతున్నాడే. వాళ్ళకు 100% పని ఇచ్చి నీకు ఊరుతున్నారు. 10% ఇప్పించేది. నీకు చెప్పండి. 10% వాళ్ళ దగ్గర నుంచి వీడికి ఇప్పియటం ఎందుకు? వీడికి కూడా 100% ఆ పొరంబోకుడే ఇయ్యొచ్చుగా. వాళ్ళకి ఇచ్చిన 100% ఇచ్చినోడే ఇయ్యొచ్చుగా వీడికి కూడా. వాళ్ళకి ఇయటం ఎందుకు 100%? వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు అడక్కదింగేటట్టు చేయటము? అదేదో ఈడికి కూడా ఇయ్యొచ్చుగా. వాళ్ళకి ఇచ్చినోడు వీడికి ఈయటానికి చేత కావట్లేదా మరి? ఎంత సిగ్గు శరం లేకుండా చెబుతున్నారా ఎదవల్లారా. ఎవడరా ఇస్తుంది? వాళ్ళు పోయి కష్టపడి పని చేసుకుంటే వస్తున్నాయిరా. ఊర కూర్చుంటే ఇస్తున్నారా? మీలాగా కూర్చుంటే ఇస్తున్నాడని చెప్పొచ్చురా. మీకు ఇస్తుంది, వాడి పేరు చెప్పుకొని దోచుకొని తింటున్నారు కాబట్టి మీకు ఇస్తున్నట్టు మీరు లెక్కేసుకోవాలి. వాళ్ళు ఉదయం పోయి సాయంత్రం దాకా కష్టపడితే వచ్చే డబ్బుల్ని దేవుడు ఇస్తున్నాడని చెబుతున్నాడు ఈ ఎదవ. మరి వాళ్ళు కూర్చుంటారా? అట్నే ఇప్పిరా, తీసుకొచ్చి చెప్తారు. ఇంత మాత్రం చిన్న లాజిక్ కూడా ఆడున్న ఎదురున్న గొర్రెలు అడగలేకపోతున్నారు. మరి ఈ ఎదవ బతుకులు వీళ్ళవి. అసలు నాకు చాలా అసహ్యం వేస్తుందండి వీళ్ళు చూస్తుంటే. సరే అది కాదండి, ఇది ఎరిపుకు నా కొడుకులు వీళ్ళ సొంత అవసరాల కోసం మిగతా వాళ్ళని ఎంత బస్టు పట్టిస్తున్నారంటే, ముందు కూర్చున్నటువంటి గొర్రెల్ని పాపము వాళ్ళని చూస్తే జాలొద్దండి. ఎందుకంటే నాకు జాలవడం కాదు, ఎందుకు అలా అయిపోతుందంటే వాళ్ళు ఎంత కష్టపడతా అంటారు. అలా కాదు, అది ఇంటా ఉండి కూడా చొప్పులు ఇసరలేదని నీ బాధ అండి, అంతే కదా. నేనేమంటున్నానంటే వాళ్ళని మరి అంత లోతుగా ఎట్లా తీసుకెళ్తున్నారు, వాళ్ళు ఎందుకు అంత లోతుగా వెళ్తున్నారు అనే ఒక చిన్న జాలండి. కాదండి నా ఉద్దేశం అలా కాదు. ఇవన్నీ చెప్తున్నా సరే వీళ్ళు ఇంకా అందులోనే కొనసాగుతున్నారంటే ఇక వాళ్ళని మనం జాలి అని అనుకోవటం కూడా వేస్ట్. వాళ్ళ జాలి వాళ్ళకి తెలిసే చేస్తున్నారు, తెలియక చేయట్లేదు. ఇంత క్లియర్ గా ఇప్పుడు మీకు అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఏ ఏజెండాతో వీడు చెప్తున్నాడు,
వీడి పర్పస్ ఏంటి అనేది ఈజీ సింపుల్ గా అర్థమవుతుంది. మరి ఎదురున్న వాళ్ళకి మన అర్థం టార్గెట్ అదే. కాలేదంటే వాళ్ళని చూసి ఇంకా జాలి పడాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు తెలిసే వాళ్ళ బ్రతుకుల్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళని ఆ ఓకే, ట్రాన్స్ లోకి వెళ్ళిస్తున్నారు సార్. వాళ్ళ ట్రాన్స్ లోకి తీసుకుపోయి ఎటు చాలా కాకుండా బాగుందండి. ఆలోచన లేకుండా చేస్తున్నారు కానీ వీళ్ళు. కాదండి, దేవుడు ఇస్తున్నాడా? ఎవరికి ఇస్తున్నాడు? ఎందుకు ఇస్తున్నాడు? మరి పనికి పోకుండా ఊరుకుంటే పని వస్తాయి ఆ చేస్తే డబ్బులు? పని చేసి వాటికి పోయి ఇప్పుడు ఒక పని చేసి ఒక ఉద్యోగస్తుడు ఒక కాదు 30,000 సార్, ఇప్పుడు శాలరీ కాదు తెచ్చుకున్నాడంటే కాదు రంగా గారు ఒక నిమిషం ఉండండి, నా పాయింట్ మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నాడు, వాళ్ళు ఏమైనా ఖాళీగా కూర్చుంటే ఏమన్నా వస్తున్నాయా డబ్బులు? పని చేసుకుంటేనే వస్తున్నాయి. లేదండి, మరి వాళ్ళకి పని చేసుకుంటేనే వస్తుంది. కాదండి, ఒక్క నిమిషం ఉండండి, అసలు నా పాయింట్ మీరు అర్థం చేసుకోవట్లేదు. సో వాళ్ళకి దేవుడు ఇస్తున్నాడు అని చెప్తున్నారు, వాళ్ళు పని చేసుకుంటేనే వస్తున్నాయి. మరి మిగతా వాళ్ళు ఉన్నారు కదా భారతదేశంలో, ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు ఏదైతే ఈ పోరంబోకుడు చెబుతున్నాడో వాడిని నమ్మని వాళ్ళు కోట్లలో ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఎవరు ఇస్తున్నారు? వీడు చెప్పినట్టు వాళ్ళకే ఇస్తే పని చేయకుండా, మరి ఇప్పుడు పని చేస్తేనే వస్తున్నాయి అన్న సంగతి మీరు ఒప్పుకున్నారు. అక్కడ ఎదురుగున్న గొర్రెలకు కూడా తెలుస్తుంది, వాళ్ళకు కూడా తెలుసు కదా, మేము పని చేస్తేనే వస్తున్నాయి, మాకేం ఊరకు కూర్చుంటే రావట్లేదని. మరి ఇప్పుడు ఈ మిగతా భారతదేశంలో ఉన్న మిగతా జాతుల వాళ్ళు మిగతా మతాల వాళ్ళు ఉన్నారు కదా, ఈ పోరం పోకుండా నమ్మనోళ్ళు, మరి వాళ్ళకి ఎలా వస్తున్నాయి? ఎవరు ఇస్తున్నారు? మరి వీడు చెప్పే లాజిక్ ప్రకారం. అవునండి. నాకు ఇంకో చిన్న డౌట్ అండి, మీరు చెప్పింది మంచి పాయింట్. ఇప్పుడు అన్యుడు దేవుడు అవుతాడు వీడు చెప్పిన ప్రకారంగా, అది ఎలాగో చెప్పమంటారా? మీకు పాయింట్ వెలిగిందా? ఇప్పుడు అన్యుడు దేవుడు ఎట్లా అవుతాడంటే, ఇప్పుడు దేవుడు ఇస్తున్న డబ్బులు అన్నాడు కదా వీడు, ఈ ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వాళ్ళంతా అన్యుల దగ్గర, చాలా అన్యుల దగ్గర పని చేస్తూ ఉంటారు. మనలాంటి వాళ్ళ దగ్గర పని చేస్తుంటారు, ఇంకొకరి దగ్గర పని చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు దేవుడు ఇస్తున్నారంటే ఇప్పుడు అన్యులే కదా జీతం వీళ్ళకి ఇచ్చేది. ఆ లెక్కనేసుకుంటే అన్యుడు దేవుడి కిందికి లెక్క కడతారు కదా. ఇప్పుడు ఈ లెక్కనేసుకుంటే కట్టుకోవచ్చు కదా. కాదు 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 మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. ఇప్పుడు అన్నిల దేవుడు గొప్పోడు అనటానికి మీరు ఎగ్జాంపుల్ చెప్పారు, కానీ నేను ఇంకొకటి చెప్తాను ఇదే విషయంలో. ఇప్పుడు వీడు చెప్పిన దాని ప్రకారం, వీడు 100 రూపాయలు ఇచ్చి అందులోంచి 10 రూపాయలు, అబ్బా ఎంత గొప్ప దేవుడు అని ఈడికీడే జబ్బలు కొట్టుకుంటున్నాడు. ఆ 100 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు అడుగుతున్నాడు. మరి ఇప్పుడు ఈడి దేవుణ్ణి గాని, ఈడి మతాన్ని గాని, ఈ పోరంబోగు సిద్ధాంతాలను గాని ఎవరు నమ్మనోళ్ళు ఉన్నారు. వాళ్ళకి మరి వాళ్ళు నమ్మే దేవుడు వాళ్ళకి 100% ఇస్తున్నాడు. ఆ 100%లోంచి ఒక్క రూపాయి కూడా అడగట్లా. మరి ఈడ గొప్పోడు, ఆ అన్యులు నమ్మే దేవుళ్ళు గొప్పోళ్ళు? ఒకసారి ఆలోచించుకోండి మీరు. ఓకే, 100% ఇస్తున్నాడు, ఒక్క రూపాయి కూడా అడగట్లా. మరి ఇక్కడ ఇచ్చాడని చెప్పుకుంటున్న ఈ అదవే వాడి పేరు మీద ఈడేమి ఇయ్యట్లేదు, యాక్చువల్ గా ఇయ్యట్లేదు, పని చేసుకుంటేనే వస్తున్నాయి. ఊరకు కూర్చుంటే వచ్చేది పోరంబోగు పాస్టర్లకి. మనకైతే మిగతా విశ్వాసులకైతే వాళ్ళు పని చేసుకుంటేనే వస్తాయి. మరి వాళ్ళకి ఇచ్చి అందులోంచి 10 రూపాయలు తిరిగి ఇవ్వమని అడిగేవాడు ఎలాంటోడు? 100కి 100% అసలు వీడిని నమ్మనోళ్ళు పని చేసుకొని 100 రూపాయలు సంపాదించుకొని అందులోంచి ఒక్క రూపాయి కూడా అడగని దేవుడు ఎలాంటోడో ఒకసారి మరి ప్రేక్షకులు గాని క్రైస్తవులు గాని ఒకసారి ఈ కంపేర్ చేసుకొని ఎవరు గొప్ప అనేది మీరు అర్థం చేసుకొని దాన్ని ఫాలో అవటం మీకు ఉత్తమం అండి, నా చిన్న సలహా అది. ఓకే, అవునండి, ఎగ్జాక్ట్లీ అది కూడా పాయింటే. ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు నేను అన్నాను ఇది కూడా ఎక్సలెంట్ పాయింట్. ఎందుకంటే మీరే గుర్తించండి, ఆలోచించుకోవాలి మీరు. మీ మనస్సాక్షి ముందర ఏదైనా కూడా, ఏ దేవుడైనా పడ్డు, మనస్సాక్షి కంటే మించింది ఏంది లేదు. మనస్సాక్షి తర్వాతే దేవుడు. మనస్సాక్షిని ఆలోచించుకోండి, తర్వాత దేవుణ్ణి ఆరాధించండి. ఇంకొకటి రంగా గారు, వీళ్ళు దానికి కూడా చెప్తారు ఈ పోరంబోకు నా కొడుకులు. ఎందుకంటే ఇంతకు ముందు ఒకడు చెప్పేది విన్నాను నేను, మనకు క్రైస్తవులకే కాదు దేవుడు, ఈయన సర్వ ప్రపంచానికి దేవుడు, వాళ్ళకు కూడా వర్షాన్ని కురిపించేది, వాళ్ళకు కూడా తిండి పెట్టేది, ఇవన్నీ దేవుడే కదా అంటున్నారు. సరే దేవుడే కదా, మరి ఇప్పుడు మిగతా అన్యులకు కూడా ఈయనే పెడుతున్నాడు అనుకుందాం మీ మాట ప్రకారము. మరి వాళ్ళ ఒక్క రూపాయి కూడా ఇట్లా వాళ్ళు ఏం బీగుతున్నాడు ఈయన వచ్చి? నిజంగా ఈడే దేవుడు అయితే వాళ్ళకు కూడా వాళ్ళని ఏం పీకట్లేదు కదా, వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతున్నారు.
కోర్స్ మీకన్నా ఇంకా బాగా బతుకుతున్నారు. మీరే 100 రూపాయలు 10 రూపాయలు పాస్టర్లుగా ఎగబెట్టి అది సరిగా ఇల్లు సర్దుకోలేక అప్పులు పాలవుతూ, అప్పుల్లో కూడా దశం భాగాలు కడుతూ, ఏదైనా లోన్ వస్తే లోన్ లో కూడా దశం భాగం కడుతూ, పింఛను గవర్నమెంట్ వృద్ధాప్య పింఛన్లని, వితంతు పింఛన్లని, ఏది పూర్తిగా ఆర్థికంగా తక్కువలో ఉన్న వాళ్ళకి, లేదు వయసు అయిపోయి పని చేసుకోలేక బాధపడే వాళ్ళకి వాళ్ళ పోషణార్థం గవర్నమెంట్ పెట్టిన పథకాలలో కూడా దశం భాగాలు తీసుకుంటున్నారు కదా. మరి ఆ దేవుడు గొప్పవాడా? అన్యులని ఒక్క రూపాయి కూడా అడగకుండా వాళ్ళని పోషిస్తూ, మీరు చెప్పిన ప్రకారం దేవుడే ఇస్తాడంటే మిగతా వాళ్ళకు కూడా దేవుడే ఇస్తున్నట్టు. వాళ్ళ దేవుడు వాళ్ళు ఎవరైతే నమ్ముతారో ఆ దేవుడు ఇస్తున్నారు. మరి పోనీ ఈడే దేవుడు అయితే వాళ్ళని ఏం పీకలేకపోతున్నాడు. పోనీ ఈడు కాదు, వాళ్ళని నమ్మే దేవుడే వాళ్ళకి ఇస్తున్నట్టుంటే ఒక్క రూపాయి కూడా ఆశించట్లా. ఏ రకంగా చూసుకున్నా మీరు నమ్మేవాడు ఎందుకు పనికిరాని ఎదవా, అది అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ అండి, ఎందుకు పనికిరాని పట్టుకొని నమ్ముకుంటున్నారు, అది తెలుసుకోవాలి. సరే మరి స్టార్ట్ చేస్తున్నా. తగలేదునా? అగ్గుపుల్లకి ఏమంటారు? అగ్గుపుల్లకి ఏమంటారా? నీ కోసం ప్రాణం పెట్టినప్పుడు ఎంత ఇచ్చాడు? కానుకలు ఇచ్చే సందర్భంలో పౌలు 2 కొరింథీ పత్రికలు 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి సిలువ గురించి మాట్లాడాడు. మీరు ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడయ్యాడు. మీరు దేవుడికి ఇచ్చేటప్పుడు మీ స్ఫూర్తి ఏమిటి? ఓ పాస్టర్ గారి ప్రసంగం కాదు, క్రీస్తు మీకేమిచ్చాడు? సార్ ఒక మాట, ఇప్పుడు ఎందుకంటే తొందరగా మీరు మరీ ఎందుకు అంత తొందరగా నాకు కొద్దిగా ముందుకు వాణి అనొద్దండి. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, చెప్పండి. ఇక్కడ దేవుడు వచ్చేసి 1 కొరింథీ గురించి చెప్పాడు కదా, దేవుడు ప్రాణం పెట్టాడు. సార్ ఎన్నికి పెట్టమంటారా? ఎన్నికి పెట్టి రిఫరెన్స్ చెప్పండి. వీడేదో పోరంబోకు రిఫరెన్స్ ఏదో చెప్పాడు కదా, చూద్దాం. మీరు దేవుడికి ఇచ్చేటప్పుడు మీ స్ఫూర్తి ఏమిటి? ఓ పాస్టర్ గారి ప్రసంగం కాదు, క్రీస్తు మీకేమిచ్చాడు? క్రీస్తు సమస్తం మీకోసం ఇచ్చివేసినప్పుడు ఆయన సిలువ గురించి మాట్లాడాడు. మీరు ధనవంతులు కావాలని ఆయన నాకు ఇది చాలా లాంగ్ అవుతుంది. ఆదాయం కానీ ఎంత అడుగుతున్నాడు? కరెక్ట్ టైమింగ్ 10వ భాగం అడుగుతున్నాడు. నీ కోసం ప్రాణం పెట్టినప్పుడు ఎంత ఇచ్చాడు? కానుకలు ఇచ్చే సందర్భంలో పౌలు 2 కొరింథీ పత్రికలు 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి సిలువ గురించి మాట్లాడాడు. మీరు ధనవంతులు కావాలని కాదు ఆపండి. దాని తర్వాత చూద్దాము, 8లో కానీ దాని తర్వాత చూద్దామండి. వీడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు? ఆయన దశం భాగం మాత్రం అడుగుతున్నాడా? అసలు ఏసి ఎక్కడ అడిగాడు దశం భాగం? నాకు అర్థం కాలేదు. పోరంబోకుడు చెప్పాడు. ఒక 30 సెకండ్స్ వెనక్కి పెట్టండి. ఆదాయం కానీ ఎంత అడుగుతున్నాడు? 10వ భాగం అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నారు? నీ కోసం ప్రాణం పెట్టినప్పుడు ఎంత ఇచ్చాడు? ఏదో అడుగుతున్నాడంట. దశం భాగం అడుగుతున్నాడు. యేసు ఎంత అడుగుతున్నాడు? అదే అంటే ఇప్పుడు ఈ దశం భాగం యేసు అడుగుతున్నాడు. ఎక్కడ ఉంది అది? అవును, అంటే ఇప్పుడు రిఫరెన్స్ లేదు కానీ రిఫరెన్స్ చెప్పాడు కదా. ఇప్పుడు కాదు ఒక్క నిమిషం ఉండు, అది పౌల్ది. ఇప్పుడు వీడేం చెప్తున్నాడు? నీ కోసం ఆయన సర్వస్వం త్యాగం చేశాడు, అదే ప్రాణం పెట్టాడు నీ కోసం మొత్తం. కానీ ఆయన నీకు దశం భాగమే కదా అడుగుతుంది అంటాడు. అసలు ఇది ఎప్పుడు అడిగాడు?
అంటే ఇది ఒప్పందం చేసుకున్నాడా ఏంటి? నేను మీకోసం ప్రాణం పెడతాను, మీరు నా కోసం దశమ భాగం పెట్టండి అని ఏమన్నా ఒప్పందం చేసుకున్నాడా? అగ్రిమెంట్ ఏమన్నా చేసుకున్నాడా? మరి అది ఏమి చెప్తారా బాబు, ఒకదానికి సంబంధం. ఎదురున్నది గొర్రెలు అని వీళ్ళకి బాగా తెలుసండి, గట్టిగా వాడేసుకుంటున్నారు వాళ్ళని. వాడుకో ఏసయ్యా అంటలా అది వీళ్ళు బాగా పట్టేసుకున్నారండి. మనం ఎలా వాడుకున్నా సరే వాడిపోకముందే వీళ్ళకి నన్ను వాడుకో, వాడు రంగా గారు రాకముందే నన్ను వాడుకో. ఎగ్జాక్ట్లీ అండి. వాడు వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇంకెప్పుడు వస్తాడు వాడు? 2000 కింద, అట్లా వాడు 2000 రాకముందే నన్ను సంవత్సరాల వాడేసుకో. కిందటే ఆడొచ్చేది లేదు, ఏం లేదు. వాడి పేరు చెప్పి వీళ్ళు వాడుకోవటమే. అదే వాడు రాకముందే వాడుకుంటున్నారు నువ్వు వాడుకో మామూలు ఏసయ్యా. కాదు. రంగా గారు ఈ చెప్పండి. మధ్యలో బ్రహ్మానందం అని ఉంటది, వాడుకోరా వాడుకో, నన్ను కూడా వాడుకో. వాడకం అంటే వాడుకున్నానికి మామూలు వాడుకున్నంత, వాడకం కాదు. వాడుకున్నానికి వాడుకంత, అయ్యో ఈ వాడకం వాడుకున్నానికి మామూలుగా వాడుకున్నంత. లేదండి. సొల్లుగాడు రాకముందే నన్ను వాడుకో, నిన్ను వాడుకో ఏసయ్యా ఏందయ్యా అని పాట అట్లే ఉంది, కథ అట్లే ఉంది. ఏందయ్యా? ఈడు రెండో 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 కొరింథీయులు 8వ అధ్యాయం చెప్పాడు. ఒక్క నిమిషం దాన్ని ఒక స్కోర్ చూపిలేదు. నేను చెప్తాను. చూస్తానులేండి, మీరు పెట్టండి ఈ లోపు. ఎంత ఇచ్చాడు? కానుకలు ఇచ్చే సందర్భంలో పౌలు 2 కొరింథీ పత్రికలో 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి సిలువ గురించి మాట్లాడాడు. మీరు ధనవంతులు కావాలని చెప్పలా ఆయన దరిద్రుడయ్యాడు. ఇది ఆడ దొరకలేదు. మీరు దేవుడికి ఇచ్చేటప్పుడు యాడుంది నాకు అర్థం కాలే. 9 మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుతుందా, ఆయన ధనవంతుడై ఉండి ఓహోహోహోహో మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావలేను, నీ నిమిత్తము దరిద్రుడాయను. అబ్బా, యేసు దరిద్రుడని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ప్రకాష్ గెంటెలు. అంటే ఫస్ట్ వాడకం పౌలు దగ్గర నుంచి స్టార్ట్ అయింది కదా. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలి. ఇది అసలు వీళ్ళు ఆత్మీయార్థాలు ఇవన్నీ అంటారు కదా. అసలు ఇందులో దశమ భాగాల గురించి దేనికి లింక్ పెట్టాడు? ఈ కంటెస్ట్ ఏంటి? ఏ కాంటెస్ట్ లో చెప్తున్నారు ఇది? వీళ్ళకి అవసరమైతే ఏదైనా మార్చుకుంటారండి, ఏదైనా మార్చుకుంటారు. ఎదురుంది గొర్రెలని వీళ్ళకి పూర్తిగా అర్థమైపోయింది. వాడుకోండి రా బాబు, వాడుకోండి, మీ ఇష్టం. కాదు, ఈడ వచనం ఇంకోసారి బాగా చదువు ఒక్కసారి సుబ్బు. ఇక్కడ యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉన్నాడు ఆల్రెడీ. మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. అతను ఆల్రెడీ దరిద్రుడై ఉన్నాడు, ధనవంతుడై ఉన్నాడు యేసు. అయ్యా తర్వాత ఇక్కడ ఏమంటారు? అయ్యా మీరు అతిగా ఆలోచించద్దయ్యా, దీని గురించి అంత తలబద్దలు కొట్టుకోవద్దు. ఈ ఆత్మీయ